సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకు స్వాగతం. కాపుల హృదయస్పందనగా జీవించిన చిన్న వెంకటేశ్వర్లు అలియాస్ గురుకుల మిత్ర, వారి గురించి ఈరోజు చెప్పుకుందాం. మన సామాజిక వర్గంలో అత్యధికులు వామపక్ష భావాలకు ఆకర్షించబడ్డవారే, త్యాగాలను చేసిన వారే, అనేక పోరాటాలలో పాల్గొన్నవారే, అనేక మంది తెలంగాణ విప్లవ పోరాటంలో ఆయుధం పట్టిన వారే, అలాగే నక్సల్బరీ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలకు తెగించి యుద్ధం సాగించిన వారే. ఎందరో మహానుభావులు కుల మత విద్వేషాలకు వ్యతిరేకంగా కులరహిత సమాజాన్ని స్థాపించాలని పోరాటం చేసిన వారే, ఉద్యమాలు నిర్వహించిన వారే, ఉద్యమ బాటను విడిచి పక్కకు రాగానే కుల సంఘాలలో ఎందుకు చేరుతున్నారు? కారణాలు అనూహ్యంగా ఏమీ లేవు. కమ్యూనిస్టు ఉద్యమాలలో కూడా కుల ఆధిపత్య పోరు ఉందని అర్థమవుతోంది. దీనికి సమాధానం వారే చెప్పాలి. గురుకుల మిత్ర, డాక్టర్ గురుకుల మిత్ర. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ జాతి గొప్పతనం అన్న మహాకవి అక్షర సూక్తి మాలికకు హారతులు పట్టి ఆచరించిన ఉన్నతుడు డాక్టర్ గురుకుల మిత్ర. సామాజిక రుగ్మతలతో రోగగ్రస్తమైన సంఘాన్ని బాగు చేసేందుకు, సమతా సమాజం నిర్మించేందుకు విప్లవాభ్యుదయ నక్సలిజం బాటలో పయనించి తన వంతు కృషి చేసిన మానవతావాది డాక్టర్ గురుకుల మిత్ర. నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టేందుకు పుట్టిన గడ్డ తెలుగు గడ్డ విడిచి బెంగాల్ తదితర రాష్ట్రాలలో పర్యటించి తలదాచుకొని దేశం ఎల్లలు దాటి చైనా దేశం కూడా వెళ్ళారు. అయినా గురుకుల మిత్ర మాత్రం తాను జన్మించిన కులాన్ని ఏనాడు మర్చిపోలేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్లు చైనా వెళ్ళి వచ్చిన తన కాపు జాతి కీర్తిని వేణోళ్ల పొగడించిన నిజ కాపు కులాభ్యుదయవాది గురుకుల మిత్ర. ఆయన అసలు పేరు చిన్న వెంకటేశ్వర్లు. ఏ భావంతో తన పేరును గురుకుల మిత్రగా మార్చుకున్నారో కానీ ఈ పేరులో కులానికి మిత్రుడని మాత్రం మనం అర్థం చెప్పుకోవచ్చు. అది తప్పేమీ కాదు. డాక్టర్ గురుకుల మిత్ర 1930లో గుంటూరు జిల్లా రేపల్లిలో కాపు తెలగ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి పేరు వెంకయ్య గారు, తల్లిగారు శ్రీమతి రంగమ్మ. గురుకుల మిత్ర తండ్రి వెంకయ్య గారు వైష్ణవ సాంప్రదాయాలను తూచా తప్పకుండా భక్తి శ్రద్ధలతో పాటించేవారు. అనేక సందర్భాలలో హరికథలు కూడా చెప్పేవారు. చిన్న వెంకటేశ్వర్లు అలియాస్ గురుకుల మిత్ర హై స్కూల్ చదివే సమయంలోనే వామపక్ష భావాలను పుణికిపుచ్చుకున్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య జీవిత ఘట్టాలు, అతని సిద్ధాంతాలు గురుకుల మిత్రపై ఎంతో ప్రభావం చూపాయి. పుచ్చలపల్లి సుందరయ్య తన గురుకుల మిత్రకు ఆరాధ్య ఆదర్శ నాయకులయ్యారు. దీంతో గురుకుల మిత్ర ఆనాడు వామపక్ష విద్యార్థి యువజన ఉద్యమాలలో క్రియాశీలంగా పాల్గొని విద్యార్థి నాయకునిగా గుర్తింపు పొందారు. 1946 నుండి 48 వరకు జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొని చిచ్చరపిడుగై నైజాం సేనలను ఎదుర్కొన్నారు. నాటి కమ్యూనిస్టు నేత కామ్రేడ్ దొడ్డ నరసయ్య ఆధ్వర్యంలోని క్యాంపులో యువ విప్లవ నేతగా గురుకుల మిత్ర గుర్తింపు పొందారు. దీంతో నిజాం ప్రభుత్వం గురుకుల మిత్రపై డిటెన్స్ ఉత్తర్వు జారీ చేసింది. అయితే గురుకుల మిత్ర అజ్ఞాతంలో ఉండి కూడా పోరాటం చేయడం వల్ల నిజాం సేనలు అతన్ని అరెస్టు చేయలేకపోయారు. అనంతరం గురుకుల మిత్ర గుడివాడ హోమియో వైద్య కళాశాలలో చేరి వైద్య విద్యను పూర్తి చేశారు. అటు తర్వాత గుంటూరు జిల్లా నరసరావుపేట చేరుకొని హోమియో డాక్టర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. డాక్టర్ వృత్తి చేస్తూనే కొంతకాలం సిపిఐ పార్టీ కార్యకర్తగా పనిచేశారు. స్వతహాగా పోరాట గుణం కల గురుకుల మిత్ర విప్లవ పంథాలో సాగుతున్న నక్సలైట్ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అనంతరం కమ్యూనిస్టు దేశమైన చైనా వెళ్ళిపోయారు. చైనా కమ్యూనిజం సిద్ధాంతాలతో పాటు ఆక్యుపంక్చర్ వైద్యం నేర్చుకొని అందులో డిగ్రీ తీసుకున్నారు. అటు తర్వాత గురుకుల మిత్ర స్వరాష్ట్రం తిరిగి వచ్చి ఆకుపంచర్ వైద్యునిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.
రాష్ట్రంలోనే గొప్ప వైద్యునిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆకుపంచర్ డాక్టర్గా రాణిస్తున్న సమయంలోనే తన స్వకులాభ్యుదయం కోసం ఏదైనా ఒక మేలు చేయాలన్న దృఢ నిర్ణయానికి డాక్టర్ గురుకులమిత్ర వచ్చారు. తదనుగుణంగానే తెలగ మహాసభ పేరున కుల సంఘాన్ని చైతన్యవంతమైన కవితలు వ్రాసి తెలగ కాపుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళారు. తెలగ కాపులను బీసీ జాబితాలో చేర్చాలన్న ప్రధానమైన డిమాండ్తో ఉద్యమం చేపట్టారు. కాపులను బీసీలుగా గుర్తించే విషయమై అధ్యయనం చేసేందుకు పుట్టస్వామి కమిషన్ రాష్ట్ర పర్యటన చేసిన సందర్భంలో గురుకులమిత్ర గారు సైతం రాష్ట్రం నలుమూలలా తిరిగి కాపులను చైతన్యవంతులను చేశారు. కాపులను బీసీలుగా గుర్తించాలని కోరుతూ అనేక జిల్లాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహింపచేశారు. ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తా రోకో తదితర కార్యక్రమాలను ఎన్నింటినో నిర్వహించారు. ప్రస్తుతం ఆయన లేకపోవచ్చు, కానీ కాపులను బీసీలుగా గుర్తించాలనే ఆయన ఘోష మాత్రం అలానే నిలిచి ఉంది. జీవిత చరమాంకంలో సైతం కాపు జాతి శ్రేయస్సే స్మరిస్తూ ఆయన ప్రాణాలు వదిలారు. కాపుల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. Please subscribe our channel.